హాయ్ అండి అందరికీ. ఇగోండి మా బాబు అయితే 2 ఇయర్స్ తర్వాత మాతో కలిసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఒక సైడు, ఇంకొక సైడ్ అయితే ఏదో తెలియని దిగులు అనిపిస్తుంది. ఎందుకంటే బావలేరు కాబట్టి. బాగుండుంటే బయటకు తీసుకెళ్ళి డిన్నర్ చేసుకుని మంచిగా సెలబ్రేషన్ చేసుకుని వచ్చిండే వాళ్ళము. బావలేరు కదా, ఎక్కడ నేను కేక్ కట్ చేయడం మానేస్తాను అనేసి బావ అయితే గడిగడి ఫోన్ చేశారు. లత నేను లేనని అసలు ఆపొద్దు, కేక్ మాత్రం తెచ్చి కట్ చేయని చెప్పారు. బాబుకి చెప్తే బాబు అన్నాడు, బయట మేము మా ఫ్రెండ్స్తో డిన్నర్కి వెళ్తాను కదా మమ్మీ, అక్కడ చేసుకుంటానులే అన్నాడు. నేను అయినా ఊరుకోలేదు, మీరు బయటకు వెళ్తే వెళ్ళండి కానీ డాడీ ఎలాగైనా ఫొటోస్ తీసి పంపమన్నారు కాబట్టి మాతో కలిసి నువ్వు కేక్ కట్ చేయబ్బా అని చెప్పాను. సరే అనేసి మాకైతే టైం ఇచ్చి మాతో కలిసి సెలబ్రేషన్ చేస్తున్నాడు బాబు. నాకైతే చాలా సరదా అనిపించింది. 2 ఇయర్స్ తర్వాత నా కొడుకు నాతో కలిసి కేక్ కట్ చేస్తున్నాడు అనేసి. నా చిన్నోడు కూడా ఉన్నాడు, కాకపోతే వాడు వీడియోస్ చేస్తున్నాడు. బాబు తీయబ్బని బతిమలాడుకున్నాను, అస్సలు తీనన్నాడు, ఎగ్జామ్స్ అవుతున్నాయి అనేసి. కొంచెం టైం ఇవ్వబ్బా అబ్బా అని బతిమలాడితే తీస్తున్నాడండి. నా బాబుకి అయితే ఈ ఇయర్ అయితే నేను ఒక సర్ప్రైజ్ చేస్తాను. బాబుకి ఎవరు తెలియకుండా చేయాలనుకున్నాను, కానీ బాబుకైతే చెప్పేశాను. పెద్ద బాబుకి అయితే ఇప్పటివరకు ఇంకా తెలియదు. వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేసి దాచిపెట్టున్నాను. మీరు అలాగా చూస్తూనే ఉండండి, ఏంటి ఇస్తానో చూస్తుండండి. సర్ప్రైజ్ బాబు కూడా ఆడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ అంటున్నాడు చిన్నోడు, ఈ సంవత్సరం ఏంటి లేదు భయ్యా అనేసి అనేస్తున్నాడు. వాడికి అస్సలు తెలియలేదు. బాబుకి అయితే కళ్ళు మూయమని చెప్తున్నాను, వాడికి ఆల్మోస్ట్ అర్థమైపోయింది. చిన్నోడు అంటున్నాడు, భయ్యా ఏంటి గెస్ అంటే చైన్ అంటున్నాడు బాబు. బాబు అయితే ఫస్ట్ టైం చైన్ కొనేసి ఇచ్చేసారు 2 ఇయర్స్ ముందేని. నేనైతే రింగ్ కొన్నాను. ఫస్ట్ టైము నేను నా ఫ్రెండ్కి తీసుకెళ్ళి కొన్నాను. ఎప్పుడు కూడా ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళను, బావతో కలిసి వెళ్తాను ఎక్కడికైనా, లేకపోతే ఎక్కడికి వెళ్ళను, అలా ఉంటాను. కానీ ఈ ఇయర్ అయితే కొంచెం సర్ప్రైజ్ బాగోలేకపోయినా చేశానే అనేసి నాకు కొంచెం సాటిస్ఫై అవ్వాలనేసి కొన్నాను. బరాబర్గా ఉంది, కొంచెం లైట్గా లూజ్ ఉంది. బాగుంది కదా. బాబు అయితే బయట స్టడీ అవుతుంది కాబట్టి ఫ్యాన్సీది అయితే బాగుంటుంది అనేసి నేనైతే ఈ చాయిస్ చేశాను. ఎలా ఉందండి, బాగుందా రింగు? నాకు కొన్ననే కానీ భయం వేసింది. ఎక్కడ మోటా కదా వాడి వేలు ఎక్కడ కాకపోయిందంటే మళ్ళీ వేస్ట్ అయిపోద్దాం అనేసి టెన్షన్ పడ్డాను. కానీ ఎలాగో ఒకలాగా మంచిగా అయిపోయిందిలేండి. నా కష్టానికి ప్రతిఫలము దొరికింది. బావ అయితే ఎంత టెన్షన్, ఈ టైం అవుతుంటారు, ఆ టైమింగ్ చెప్పారు, పలానా టైం కట్ చేయండి లత అని చెప్పారు. ఆ టైమే బరాబర్ కేక్ అయితే కట్ చేసేసాము. బావకి ఖుషి అయిపోయింది, నాకు ఖుషి అయిపోయింది, బాబుకు కూడా ఖుషి అయిపోయింది. ఎందుకంటే ఫ్యామిలీతో కట్ చేశాను కేక్ అనేసి. ఇప్పటి వరకు అయితే ఇలాగ అయ్యిందండి బాబు కేక్ కట్ చేయడము. బాబు బర్త్డే ఎంత బాగా అయ్యింది, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి బాబు వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు డిన్నర్కి వెళ్ళిపోతున్నాడు. ఇదేనండి, ఇంకేం లేదు. నా కొడుకుతో నాకు ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఈ ఇయర్కి ఈ సంతోషం చాలు. బాయ్ బాయ్, సీ యూ, టాటా.